అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీని ఇక నుంచి వాళ్ళనే నడిపించమని చెప్తున్నారు. ఇప్పటికే బూత్ లెవెల్ కమిటీలు వేయడంతో పాటు జిల్లా అధ్యక్షులను అయితే ఎంపిక చేసేశారు. దీంతో బూత్ లెవెల్ కమిటీల బాధ్యత జిల్లా అధ్యక్షులకు అప్పచెప్పారు. అంతేకాదు నియోజకవర్గాల వారీగా కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పేశారు ఇప్పటివరకే. దీంతో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసే విషయంలో జిల్లా అధ్యక్షులదే కీలక పాత్ర ఇక నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారా లేదా అంటే ఆయన పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పింది అదే, నేను నొక్కాల్సింది నేను బట్టలు నేను నొక్కుతూ ఉంటాను, కింది స్థాయిలో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అని. ఇప్పుడు కూడా సేమ్ అదే కాన్సెప్ట్. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటి అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేరు. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులకు నిరూపించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు నిరూపించుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, పార్టీ తన పని తాను చేసుకెళ్ళిపోద్ది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ అధికారంలో లేనప్పుడే నాయకుడు అన్నవాడు తమ నాయకుడు